హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. పపాయ ఫ్రూట్ అని అది తింటే బాగుంటుందని మనలో అందరికీ తెలిసిన విషయమే. కానీ పచ్చి పపాయతో కర్రీ చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? నాకు మాత్రం మా అమ్మమ్మ చేస్తేనే తెలిసింది. ఆ రెసిపీని ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. దీనికోసం ముందుగా పపాయాని ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి పోపు గింజలన్నీ యాడ్ చేసి అవి వేగిన తర్వాత అందులో దంచిన వెల్లుల్లిని వేసి ఇది కూడా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వీటిని కూడా వేసి లైట్గా ఫ్రై చేసి ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న పపాయాని యాడ్ చేయాలి. ఈ రెసిపీలో నానబెట్టిన పెసరపప్పును వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరపప్పు కూడా వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుతూ గిన్నె మీద మూత పెట్టి 2 మినిట్స్కి ఒకసారి మనం మిక్స్ చేస్తూ పూర్తిగా కుక్ అయిన తర్వాత మనం కారం యాడ్ చేయాలి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లిటిల్ వరల్డ్.